హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు నేను వచ్చేసి సేమియా పాయసం అయితే చేస్తూ ఉన్నానండి. సగ్గుబియ్యంతో ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా నెయ్యి వేసి అందులో జీడిపప్పు అయితే వేసి వేయించుకోవాలండి. వేయించిన జీడిపప్పు పక్కనైతే ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత అదే కడాయిలో సేమియా వేసి దూరగా వేయించుకుంటున్నానండి. చూడండి, గడ్డతో అయితే కలుపుకుంటున్నాను. సేమియా అనేది మాడకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసేంతవరకు వేపుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఉంటే మనకు చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది సేమియా అనేది. సేమియా ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని పాలైతే పోసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలైతే మరిగించుకుంటున్నాను. నేను పాలైతే మరీ చిక్కవి కాదండి, కొన్ని నీళ్ళైతే పోసి స్టవ్ మీద పెట్టాను. చూడండి పాలైతే పొంగు వచ్చేసాయండి. ఇలా పొంగిపోకుండా నేనైతే గట్ట పెట్టుకొని తిప్పుతున్నానండి గరిటెతో. ఇలా కాసేపు అయితే పాలనైతే బాగా మరిగించుకోవాలండి. మరిగించుకుంటూ పాలనైతే పొంగిపోకుండా తిప్పుతూ ఉన్నాను గరిటెతో అయితే. చూడండి మీరే. ఇలా కాసేపు పాలు మరిగించుకున్న తర్వాత ముందుగా మనం దూరగా వేయించుకున్నటువంటిని సేమియాని అయితే ఒక బౌల్ సేమియా అయితే తీసుకున్నానండి. నేను సేమియాని వచ్చేసి పాలల్లో అయితే వేస్తున్నానండి. నేను మొత్తం సేమియాని అయితే నేను పాలలో అయితే వేసుకుంటున్నాను అండి. నేను పాలు మరీ ఎక్కువ తీసుకోవట్లేదు, సరిపడా తీసుకున్నాను. ఎందుకంటే మా బాబు పాలలాగా ఉంటే ఎక్కువ తినలేడు. అందువల్ల నేను పాలైతే సరిపడా తీసుకున్నాను. కొంతమంది పాలైతే ఎక్కువ పోసుకుంటారు, అది మీ ఇష్టం అండి. అంటే మీరు ఎవరు ఏ విధంగా తింటారో అలా అయితే పోసుకోండి పాలైతే. సేమియా వేసిన తర్వాత సేమియాని అయితే ఉడికించుకుంటున్నామండి. పాత్ర అడుగు అంటకుండా నేనైతే గట్ట పెట్టుకొని తిప్పుతున్నానండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని అయితే నేను పాయసంలో అయితే వేసానండి. నేను సగ్గుబియ్యాన్ని వచ్చేసి 2 hours ముందే నానబెట్టానండి. ముందే నానబెట్టడం వల్ల ఏంటంటే మనకు సేమియాలో తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇలా సగ్గుబియ్యాన్ని వేసిన తర్వాత సేమియా 2 కలిపి ఉడికేలా చూసుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. 2 వచ్చేసి ఉడుకుతున్నాయండి. ఉడికిన తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పును అయితే వేసేస్తున్నానండి. సేమియా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అయితే జీడిపప్పు అయితే వేసేసుకున్నానండి. నేను జీడిపప్పు వేసేసుకొని గట్టితో అయితే కలుపుకుంటున్నానండి. అడుగంటకుండా పాత్ర అనేది అడుగంటకుండా పాయసం అనేది గట్టితో అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను నేను. చూడండి, సేమియా సగ్గుబియ్యం ఉడికాయో లేదని చూస్తున్నాను. చూడండి, సగ్గుబియ్యం అయితే ఉడకలేదు. కాసేపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఉడికించుకుంటున్నాం. ఇప్పుడైతే ఉడకడం వల్ల చూడండి ఉడికిందో లేదని చూస్తున్నానండి. చూసిన తర్వాత మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు పంచదార అయితే తీసుకుంటున్నామండి. 3/4 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. తీపి అయితే మనకు ఎక్కువ తీపి అయితే 1 కప్ వేసుకున్నామనుక తీపి అనేది ఎక్కువ అవుతుందండి, తినలేము. 3/4 కప్పు అయితే చాలా చక్కగా సరిపోతుంది పాయసానికి అయితే. పంచదార పోసుకొని పాయసాన్ని అయితే కలుపుకుంటూ ఉండాలండి, పాత్ర అడగంటకుండా. చూడండి, నేను ఇక్కడ గట్టితో ఎలా తిప్పుతున్నానో చూసేయండి మీరు. ఇలా తిప్పుకుంటూ కాసేపు అయితే చక్కెర మొత్తం కరిగేదాకా తిప్పుకుంటూ పాయసాన్ని అయితే కలుపుకోవాలండి. మొత్తం పంచదార అయితే మొత్తం కరిగిపోయిందండి. కరిగిపోయి మనకు ఉడుకుతుందండి. ఇలా సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పాయసం అనేది ఇంకాస్త చిక్కగా స్వీట్గా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది. చూడండి, దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, పాయసం అయితే రెడీ అయిపోయిందండి చక్కగా. చూడండి చక్కటిగా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి మీరే.